హలో గైస్, ఆగండి. ఏందిరా కిషాను, అసలు నువ్వు మనిషివా లేక క్రికెట్ ఆడే రాక్షసునివా? మ్యాచ్ను చిత్తు చేసినావు కదరా. నీ బ్యాటింగ్ చూస్తా అంటే ఎదుటి వాళ్ళకే చేతులు పైకెత్తేయాలనిపిస్తున్న పరిస్థితి వచ్చేసింది. 10 సిక్స్లు 6 4లు మొత్తం 103 పరుగులు చేసినావు. మేము ఇక్కడ బ్యాట్ పట్టాలా లేక బ్యాగ్ ఎత్తుకొని పారిపోవాలి అర్థమే కావట్లేదు. అయ్యో స్కై అన్న, చాలులే. T20 వరల్డ్ కప్ ఆడాలంటే ఈ మ్యాచ్లో ఇంత ఆడితే సరిపోదా? ఇంకా నా సినిమా మొత్తం చూపించాలా ఏంది? అరే కిషాను, ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే చాలరా, ఇక ఫిక్స్ అయిపోయినట్టే. T20 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మతో పాటు ఓపెనింగ్ బాధ్యత నీదే ఈసారి. అరే నిజమా స్కై అన్న? అలా అయితే ఒకసారి ఫేవరెట్ తీసుకోనరా. నా ఓపెనింగ్ ప్లేస్కి నన్ను గట్టిగా అతికించేసేయి. ఇక ఇండియా టీంలో ఎంత పెద్ద ప్లేయర్ వచ్చినా నన్ను మాత్రం ఎవడూ కదిలించకూడదు. కిషాన్ తమ్ముడు, ఈ మ్యాచ్లో నువ్వు సెంచరీతో చేసిన విధ్వంసం చూసిన తర్వాత కూడా నిన్ను టీం నుంచి తీసేస్తారా? పైగా ఇది నీ తొలి T20 సెంచరీ కదా. భారీ అభినందనలు. థ్యాంక్ యూ రోహిత్ అన్న. కానీ ఈ మ్యాచ్లో కొట్టిన సెంచరీ కేవలం టీజర్ మాత్రమే. వరల్డ్ కప్లో అసలైన కిషాన్ ఓచుకోత ఏంటో చూపిస్తా. సూర్యాబాయ్, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మ్యాచ్లో నువ్వు చేసిన బ్యాటింగ్ మామూలుగా లేదు. 30 బంతుల్లోనే 63 పరుగులు, 4 4లు, 6 6లు, అస్సలు అదరగొట్టేసినావు. కెప్టెన్ అంటే రన్స్ చేయాలి కదా రోహిత్ అన్న. అందుకే ఈ మ్యాచ్లో కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. నీ బ్యాటింగ్ లేకపోతే నాకు సెంచరీ కొట్టడం కష్టమయ్యేది. న్యూజిలాండ్ పిల్లల్ని చూస్తే జాలేసింది, ముందే అవుట్ అయిపోయినా. అందుకే సూర్యాబాయ్, వరల్డ్ కప్ ముందు నువ్వు ఇలాంటి ఫామ్లోకి రావడం ఇండియాకి పెద్ద అదృష్టం. ఇదే చేత్తో మళ్ళీ మనకి T20 వరల్డ్ కప్ గెలిపిస్తావు. దేశమంతా నీకు రుణపడి ఉంటుంది. డోంట్ వరీ రోహిత్ అన్న, ఈసారి కూడా కప్పు మనదే, గెలిపించేది మనమే, ఇది ఫిక్స్. ఏమయ్యా సూర్య, మీరు నిజంగా మనుషులేనా? మీకు అన్నం తినే అలవాటు ఉందా లేక రన్స్తోనే బ్రతుకుతారా? 20 ఓవర్లకు 271 పరుగులా? ఇవి పరుగులా లేక చికెన్ బిర్యానీ ప్లేట్లా? నిజం చెప్పాలంటే మా కడుపులో అన్నం అస్సలు పోదన్నా. మేము రన్స్ మాత్రమే నమిలి తింటాం రోజు. మ్యాచ్కు కనీసం 250 స్కోర్ లేకపోతే మా కడుపు అస్సలు నిండదు. మేము 200 పరుగులు కొట్టాలంటే ప్రాణాలు పోతాయి. మీరు మాత్రం పాకిస్తాన్ని ఆడినంత ఈజీగా 271 పరుగులు కొట్టేసినారు. ఇదే ఇండియా మినిమం స్టాండర్డ్. ఇది వరల్డ్ కప్ ముందు అన్ని టీమ్స్కి ఇచ్చిన హెచ్చరిక మాత్రమే. వరల్డ్ కప్లో అసలైన ఇండియా ఊచుకోత చూస్తారు. మ్యాచ్కి 300 స్కోర్లు కూడా సాధ్యం. ఏమయ్యా సంజు, ఈ సిరీస్ మొత్తం ఫామ్లో లేవు. చివరి మ్యాచ్ అయినా హోమ్ గ్రౌండ్లో మంచి స్కోర్ చేస్తావేమో అనుకుంటే మళ్ళీ అలాగే అవుట్ అయిపోయినావు. ఏం చెప్పాలి ధోని అన్న, నా మీద ఎవరో బలమైన చేతిబడి చేసినట్టుంది. ఎంత ట్రై చేసినా రన్స్ మాత్రం రావట్లేదు. ఇక్కడికి వచ్చాక వరుసగా సెంచరీలు కొట్టిన వాడివి ఇప్పుడు బ్యాటు బాల్ని తాకించడానికి కష్టపడుతున్నావు. నిజంగా బాధగా ఉందయ్యా. సిచ్యువేషన్ అస్సలు నా వైపు లేదన్నా. ఎంత ప్రయత్నించినా కలిసి రావడం లేదు. ఏమయ్యా గంభీరు, నువ్వు అసలు కోచ్వా లేక ప్రేక్షకునివా? ప్లేయర్ రన్స్ చేయకపోతే అతని వీక్నెస్ తెలుసుకొని గైడ్ చేయాలి కానీ నువ్వేమో కాలు మీద వేసుకొని సినిమా చూస్తున్నావు. సంజు వల్లనే నాకు ఈ మాటలన్నీ పడుతున్నాయి. చివరి మ్యాచ్ అయినా సరిగా ఆడింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు నాకు ఫీల్ అవ్వక తాత, వరల్డ్ కప్లో ఒక ఛాన్స్ ఇవ్వు. నా అసలైన ఆట ఏంటో ఇవ్వాలని ఉంది కానీ ఫామ్ లేదు. ఇషాన్ కిషన్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. తిలక్ వర్మ కూడా వచ్చాడు. నీకు కష్టం తమ్ముడు, దేవుడే నీకు దిక్కు. పిల్లలు, ఈ సిరీస్ ఓడిపోయిందని బాధపడకండి. మన ఫోకస్ మొత్తం వరల్డ్ కప్ మీదే. ఈ సిరీస్ గెలవాలని మీరు వరల్డ్ కప్ గెలుస్తారా? ఈ సిరీస్ మాకు ప్రాక్టీస్ మాత్రమే. మా లక్ష్యం వరల్డ్ కప్. కథలు చెప్పొద్దు. సెమీస్ లేదా ఫైనల్లో కూడా మిమ్మల్ని ఇదేలా ఓడిస్తాం మేము. ఫిన్ ఆలెన్ ఎక్కడ? ఒంటరిగా పోరాడి మమ్మల్ని వణికించాడు. మ్యాచ్ ఓడిపోయిన బాధలో బాత్రూంలో కూర్చొని ఏడుస్తున్నాడు పాపం. అద్భుతమైన బ్యాటింగ్, నిజంగా డేంజరస్. ఆ డేంజరస్ అలెన్ని అవుట్ చేసింది నేనే కదా. నన్ను గుర్తించండి అయ్యా. డిప్యూటీ కెప్టెన్ అక్షర్, నీ పాత్ర చాలా కీలకం. గ్రేట్ జాబ్ అయ్యా. హర్షదీప్ ఎక్కడ? 5 వికెట్లు తీసిన హీరో కనిపించడం లేదు. 5 వికెట్ల ఆనందంలో పార్టీ ఇవ్వడానికి వైన్ షాప్కి వెళ్ళాడు. రింకు, నీ బౌలింగ్ కూడా వచ్చా నీకు? నాకే తెలియదన్నా. ఇదంతా స్కై అన్న వల్లనే. కెప్టెన్గా నీ టాలెంట్ బయటకు తీయడం నా బాధ్యత. ఇప్పటి నుంచి రింకు అంటే ఆల్రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ చేస్తా. ఆల్రౌండర్ అంటారా బాబు. హలో గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే